బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో తాజా కోవిడ్ పరిస్థితిలో వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధతపై సీఎం ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉన్నత అధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు జూన్ 26 నుంచి రాష్ట్రంలో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో ఎక్కువగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలున్న 4 మృతి చెందారు. వైరస్ ను గుర్తించేందుకు నమూనాలను పూణే ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం 2 ఆసుపత్రిలో 3 హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రులను అప్రమత్తం చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. కడప జిల్లాలో కరోనా కలకలం రేగడంతో రిమ్స్ లో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను వైద్య అధికారులు అప్రమత్తం చేశారు. జూలై 7 వరకు జిల్లాలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 2 వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆసుపత్రిలో ముందస్తు రక్షణ చర్యలను పకడ్బందీగా చేపట్టారు. అయితే జూలై 7న తర్వాతి కాలంలో జిల్లాలో ఎలాంటి కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అందులోనే ఉందని వెల్లడించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు కూడా అధికారులు లెక్కలు దించారు. కడప, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కోవిడ్ పాజిటివ్ తో 4 మృతి చెందినట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. ఒకే ప్రాంతంలో ఏదైతే క్లస్టర్ గా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వారిలో 4 మృతి చెందగా వారందరికీ కూడా ముందే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వైరస్ జన్యుక్రమం విశ్లేషణ కోసం 5 నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు ఇటు అధికారులు పంపించడం జరిగింది. ప్రస్తుతం 3 హోమ్ ఐసోలేషన్ లో ఉండగా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కూడా అధికారులు తెలిపారు. ప్రజల్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అధికారులు మొత్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోండి. పరీక్షలు చేయడానికి కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలి. కోవిడ్ కి సంబంధించి ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా దానికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించాలంటూ ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కింది స్థాయిల అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంటే దేశంలో అత్యధికంగా కేరళలో 115 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కోవిడ్ కేసులు బయటపడటంతో కరోనా వైరస్ తిరిగి రావడం, మళ్ళీ లాక్డౌన్ గురించి జనం గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే 2020లో ఆ రోజు లాక్డౌన్ కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారిగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎక్కడైనా సరే కోవిడ్ అనుమానితులు ఉంటే వాళ్ళకి వెంటనే పరీక్షలు నిర్వహించాలంటూ కూడా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఒక పక్క జూలై 7 వరకు 8 కోవిడ్ కేసులు ఒక కడప జిల్లాలో నమోదు కావడానికి సంబంధించి
అసలు దీని ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఒకే క్లస్టర్ లో వచ్చినాయా లేదా అనేది కూడా పరిశీలించడం జరిగింది. అయితే వేరు వేరు ప్రాంతాల్లో వచ్చి ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎప్పటికీ తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు బాధపడుతున్న వాళ్ళే మృతి చెందినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఏదేమైనప్పటికీ కోవిడ్ కి సంబంధించి కోవిడ్ వ్యాప్తి జరగకుండా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.